నాకు 13 సంవత్సరాలకే పెళ్లి చేసేశారు. అప్పటికి నేను ఇంకా పెద్దమ్మాయిని కూడా కాలేదు. అందుకని నాకు పెళ్ళైనా కానీ కొన్ని రోజులు నా పుట్టింట్లోనే ఉంచారు. అలా 6 నెలలు గడిచాక నేను పెద్దమ్మాయిని అయ్యాను. అప్పటి నుంచి నాకు ఇంకా నరకం అంటే ఏంటో స్టార్ట్ అయింది. అత్తగారింట్లో ఏం చేసినా తప్పే, నవ్వినా తప్పే, కూర్చున్నా తప్పే. పెళ్ళైన కొత్తలో నన్ను చూడ్డానికి బంధువులందరూ వస్తూ ఉంటారు కదా. వచ్చే వాళ్ళేమైనా ఒకరిద్దరు వస్తారా, 2-3 కుటుంబాలు ఒకేసారి వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా నేనే అంటే నాతోనే వంట చేయించేది మా అత్త. ఉప్పు, కారం ఇలాంటివి ఎవరింట్లో వాళ్ళకి మార్పులు ఉంటాయి కదా, అది నాకు చెప్పి చేయించుకొని ఉంటే బాగుండేది. తప్పు లేదు, ఉప్పు లేదు, కారం లేదు, అసలు నీకు వంటలు వచ్చా రావా అని నోటికి వచ్చినట్లు తిట్టేది నన్ను. ఒకరోజు ఇంటికి బంధువులు వస్తే వాళ్ళ ముందే కూర బాగాలేదని తిట్టి ఆ కూర మొత్తాన్ని తీసుకెళ్లి కుడితిలో కలిపేసింది. ఎంత బాధగా ఉంటుంది నాకు. అప్పటికి గ్యాస్లు, స్టవ్లు ఏం లేవు. పొద్దున్నే 4ంటికి లేచి మరీ చేశాను. ఇలా చేస్తుంటదామె. అయినా నా హస్బెండ్ ని చూసి అంతా ఓర్చుకున్నా. నాకైతే కొద్ది రోజులకి ఒక కొడుకు పుట్టాడు. నార్మల్ గా అయితే నేను కొంచెం నల్లగా ఉంటాను, మా హస్బెండ్ ఎర్రగా ఉంటాడు.